క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. 50వ కీర్తన 15వ వచనం. ఇది నిజంగా ఎంత అద్భుతమైన వాగ్దానం! అయితే ఇక్కడ ఒక అత్యవసరమైన పరిస్థితి ఉన్నది. అది ఆపత్కాలం. అలాంటి దినం ఎలా ఉంటుందంటే, మిట్ట మధ్యాహ్నం అంధకారం అయిపోతుంది. గంటలు గడిచే కొద్దీ మరింత అంధకారం ఆవరిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈ వాగ్దానం నెరవేరుతుంది. కారుమబ్బులు కమ్ముకున్న రోజు నిమిత్తమే ఈ వాగ్దానం అనుగ్రహించబడింది. నాకు మొర్రపెట్టుము అని ఆయనే ముందుకు వచ్చి సలహా ఇస్తున్నాడు. ఈ మాట తేటతెల్లంగా ఉంది. పెద్దగా దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతిక్షణం మొర్రపెట్టడమే మన అలవాటుగా ఉండాలి. ప్రభువు నామంలో మొర్రపెట్టేందుకు స్వాతంత్ర్యం పొందటం ఎంత కృప! ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకునే జ్ఞానం మనకు దొరకటం ఎంత భాగ్యం! ఆపత్కాలంలో మనుషుల చుట్టూ సహాయం కోసం తిరగటం ఎంత బుద్ధిహీనత! మన సమస్యను తన ముందు ఉంచమని ప్రభువు మనలను ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మనం ఆ పని చేయటానికి వెనుకాడకూడదు. నేను నిన్ను విడిపించెదను. ఆయన మనలను ప్రోత్సహిస్తూ తన వాగ్దానాన్ని నిశ్చయం చేస్తున్నాడు. ఎంత గడ్డు సమస్య అయినా నాకు చేతకాదు అనడు. సంపూర్ణమైన నిశ్చయమైన సంతోషకరమైన విడుదలను ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన తన స్వహస్తాలతోనే మనకు విడుదల కలుగచేస్తాడు. మనం ఈ విషయాన్ని నమ్మితే దేవుడు మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. నీవు నన్ను మహిమపరచెదవు. చివరికి కలిగిన ప్రతిఫలం ఇది. అవును, ఈ పనిని మనం సమృద్ధిగా చెయ్యాలి. మనలను ఆయన విడిపించినప్పుడు మన నోరు తెరిచి గట్టిగా ఆయనను స్తుతించాలి. ఆయన ఖచ్చితంగా మనలను విడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడే ఆయనను స్తుతించటం మొదలు పెడదాం. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.